సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు మంచు విష్ణు గారి కన్నప్పని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది సార్. అంటే ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో 11 అనే ఒక సంఖ్య ఆంధ్రప్రదేశ్లో అయితే ఇబ్బందికరంగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ సంఖ్యని ఎవరు ఏ రకంగా వాడినా కూడా వైసీపీ రంగంలోకి దిగి వాళ్ళని ట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. మనం లైలా రిలీజ్ ఈవెంట్ లో కూడా చూసాము. ఇప్పుడు కన్నప్ప పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అంటే మంచు విష్ణు గారు ఒక ట్వీట్ చేశారు, రేపు 11 గంటలకి కన్నప్ప నుంచి ఒక అప్డేట్ వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేయండి అని అన్నారు. దీనికి వైసీపీ సోషల్ మీడియాలో దాన్ని పెట్టి మీకు ఇదే అంటే ఈ టైమే దొరికిందా, వేరే టైం ఏది దొరకలేదా, ఇది జగనన్నని ట్రోల్ చేయడానికి కావాలని ఉద్దేశపూర్వకంగా పెట్టింది అని చెప్పేసి వాళ్ళు పెడుతున్నారు. మరి బాయ్కట్ కన్నప్ప అంటూ కూడా ట్యాగ్ ఇచ్చేస్తున్నారు. సో వీళ్ళ కామెంట్స్ ని ఈ 11 అనే సంఖ్యని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే బాయ్కాట్ కన్నప్ప కంటే కూడా బ్యాన్ 11 అనేది పెట్టుకుంటే బెటర్. ఓకే, అంటే చాలా సిల్లీగా అనిపిస్తాయి ఇలాంటివి. అంటే ఆయన ఏదో 11 రేపు 11ంటికి కలుద్దామని ఎవరన్నా అన్నా కానీ అది జగన్ అన్నట్టు అనుకుంటే ఎలాగా? అలాగే 11 గంటలకు షో పెడతారు, మామూలుగా 11 o'clock షో అంటారు, నూన్ షోస్. 11 o'clock షో అనేది జగన్ కోసమే పెట్టారంటే ఎట్లా కుదురుతుంది? అది అమాయకత్వమైనా అయి ఉండాలి, అతి తెలివి ఎట్లయినా అయి ఉండాలి. అంటే ప్రతిదీ వాడుకుందాం మనం అనే పద్ధతిలో తయారైపోయారు ట్రోలర్స్. అంటే ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యం ఉంది, దానికి కూడా ఉంది. అక్కడికి రోజు ఏదో ఒక యాక్టివిటీ కావాలి. ఆ యాక్టివిటీ కావాలంటే ఏదో ఒకటి వెతకాలి. ఆ సెర్చ్లో భాగంగా వాళ్ళకి 11 అనేది ఇక్కడ తగిలింది, కన్నప్ప దగ్గర తగిలి ఎవరో 11 అంటున్నారు ఇక్కడ అని చెప్పి వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసి చూశారు. చూడగానే రేపు 11ంటికి ఒక అప్డేట్ చెప్తాను అన్నాడు ఆయన. అనగానే చాలు. రెండోది మంచు విష్ణు అనేసరికి వాళ్ళ మనసులో ఇంకొకటి మెజిలు ఉంటుంది. గతంలో మంచు ఫ్యామిలీ వైసీపీకి సన్నిహితంగా ఉండింది. అంటే ఆయన వివాహం నుంచే జరిగింది అది. మంచు విష్ణు వివాహం దగ్గర నుంచే వీళ్ళు జగన్కి బంధువులు అయ్యారు. కాబట్టి ఈ కుటుంబం కూడా జగన్కి సన్నిహితంగా వ్యవహరించింది. మోహన్ బాబు గారు 2019 ఎన్నికల సందర్భంగా కొంత వైసీపీకి ప్రచారం కూడా చేశాడు. ఇలా చేసినటువంటి కుటుంబం తర్వాత మనకు దూరం అయిపోవడం మాత్రమే కాదు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తోంది. ఆ మధ్య చంద్రబాబును కలిశారు. ఇవన్నీ స్ఫురణలోకి వచ్చుంటాయి. వచ్చిన వెంటనే మనం దాడి చేయటానికి తగినటువంటి అభ్యర్థి అనేది డిసైడ్ అయిపోయి ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి ఈ సినిమాని బాయ్కాట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య పృథ్వీ యాక్ట్ చేసిన సినిమాకి సంబంధించి ఒక గొడవ జరిగింది, ఒక వివాదం. బాయ్కాట్ అన్నారు లైలా సినిమా, బాయ్కాట్ లైలా అన్నారు. ఆయన చాలా గొడవై రచ్చై చివరికి ఆ సినిమా హీరో ప్రొడ్యూసర్ ఇద్దరు సారీ చెప్పినా కుదరదన్నారు. ఫైనల్గా పృథ్వీతోనే సారీ చెప్పించారు. దానికి చాలా డిస్కషన్స్, ఫిలిం పర్సనాలిటీలతో చర్చలు, ఇలా రకరకాలుగా నడిచింది. అది ఇదే పరిస్థితి. అంటే అదే సిల్లీ అనుకుంటే దాన్ని మించిన సిల్లీగా ఇది కనిపిస్తోంది. ఇలా బ్యాన్ 11 అనేది ప్రోగ్రాం పెట్టుకుని మేం అధికారంలోకి వచ్చేదాకా, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఇంకొక ఫిగర్ అచీవ్ అయ్యేదాకా ఈ నెంబర్ ఎవరు మాట్లాడినా వాళ్ళకి కఠినమైన శిక్షలు అయ్యాలి అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకోండి. అలా బ్యాన్ 11 అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేసి దానికి ఒక డైరెక్షన్ తీసుకోండి. ఎక్కడి నుంచి అయినా ఒక కన్సర్న్ అథారిటీ నుంచి ఒక డైరెక్షన్ తీసుకుని ఎవరైనా 11 నెంబర్ వాడితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మాకు సర్వ హక్కులు ఉండేలా ఆశీర్వదించండి అని ఒక ప్రభుత్వ ఏజెన్సీ నుంచి వాళ్ళు ఇది తీసుకోవాలి, ఆశీర్వాదం. అంటే ఈ 11 అనేది టోటల్గా వాళ్ళ ఫిగర్గా, ఇంకెవరు వాడినా శిక్షార్హులుగా దాన్ని ఒక బ్రాండ్ చేసేసుకుని తీసేసుకోవాలి వాడు. అంటే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు, దాన్ని బ్రాండ్ కింద మార్చేస్తున్నారు. 11 అనగానే ప్రపంచంలో ఇది తప్ప ఇంకేం గుర్తురాదా, ఇంకేమీ గుర్తురాదని వాళ్ళు చెప్పడం దురదృష్టకరం. అందుకని ఇలాంటి సిల్లీ గేమ్స్ జనాల్లో ఆ పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది తప్ప వాళ్ళకి ఏమాత్రమో ఉపయోగపడే వ్యవహారం కాదు ఇది. అందుకని ఇప్పటికైనా పై నాయకత్వం స్పందించి బాబు ట్రోలర్ గ్యాంగు ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఇమేజ్ దెబ్బతింటుంది, దయచేసి ఆపండి అని కనీసం మాట్లాడగలిగితే బాగుంటుంది. లేకపోతే జనం నెమ్మదిగా దీంతో పాటు మిగిలిన విషయాలు కూడా నాన్ సీరియస్గా తీసుకోవడం మొదలు పెడతారు. అది పార్టీకి ఏమాత్రమూ ఉపయోగం కాదు.
సరే ఇక కన్నప్ప విషయానికి వచ్చేసరికి జూలైలో అని అంటున్నారు, మరి జూలైలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే విఎఫ్ఎక్స్ వర్క్స్ అని చెప్పారు అప్పుడు, మరి కంప్లీట్ అయిపోయిందా, కనిపిస్తున్నాయా సార్ ఆ movie? అంటే వాళ్ళ నిర్ణయం అది. అప్పటికి అయిపోతాయనే కాన్ఫిడెన్స్ తో ఆయన డేట్ అనౌన్స్ చేశాడు. అయిపోతే రిలీజ్ చేస్తాడు, లేదంటే మళ్ళీ ప్రకటిస్తాడు. ఉమ్, ఇంకా కాలేదు, అయినప్పుడు రిలీజ్ చేస్తామని. ఉమ్, కాబట్టి వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తున్నారు. అసలు విఎఫ్ఎక్స్ లేట్ కావటం కాదు, నా సినిమా మీద వేయటానికి భయపడి అని అన్నాడు కదా మనోజ్. అవును. మరి ఆయన సినిమా రిలీజ్ అయ్యి ఏ రిజల్ట్ ఇస్తుందో చూసాక ఉమ్, ఆ కాన్ఫిడెన్స్ తో అప్పటికి రిలీజ్ చేస్తాడేమో. ఓకే. అది కూడా ఒక అంశంగా పరిగణించాలి కదా. ఉమ్, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఫ్యామిలీ వారు, ఆ గొడవలు కూడా చూస్తే అది మేబీ నిజం కావచ్చు కూడా. ఓకే. సరే ఈ గొడవలు, ఈ బ్యాన్ కన్నప్ప లాంటివి ఇవన్నీ కూడా ఆ సినిమాకి ప్లస్ అనుకోవచ్చా, మైనస్ అనుకోవచ్చా సార్? ఆ సినిమా మీద ప్రజలలో ఏ రకమైనటువంటి క్యూరియాసిటీ కంటెంట్ కి సంబంధించి అయితే లేదు. ఓకే. థియేటర్లోకి వచ్చాక సాధారణంగా మూవీకి వెళ్ళి చూస్తారు. మార్నింగ్ షో రిజల్ట్ ని బట్టి సినిమాకి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటారు. ఉమ్, అంతకుమించి ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అయ్యే లేదు. ఈ గొడవల వలన ఆ సినిమాకి హైప్ క్రియేట్ అయ్యేది కూడా ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.